ఇక్కడ 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 మ్యాట్ 13 చందు పైకి లేపాలి. అందరం ఒకటేసారి ఎందుకు ఆపుతున్నారు మీరు? ఎవరు సార్? ఇక్కడ నా ఇల్లు, ఇది నా అపార్ట్మెంట్. నేను రోడ్ మీద చేస్తారేమో నేను అనడానికి. నాకు కిందికి దూచుకొచ్చి 6 రోజులు ఉన్నాను. నాకు ఎందుకు పంపాలి సార్? నా ఇంట్లో నా ఇల్లు, నేను బయట మనం డిస్టర్బ్ చేస్తున్నాను. నేను ఎవరు? ఎందుకు పంపారు? ఏ ఆఫీసర్ ఇది? లేదు ప్రభుత్వం మార్చిన అర్థమైందా? ప్రభుత్వం మార్చిన ప్రభుత్వం మారడానికి కారణం ఇదే. ఇదేనా సార్? ఇదే మీ పోలీస్, ఇదే ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ గత ప్రభుత్వం వల్ల నేను దాదాపు 500-600 సార్లు అరెస్ట్ అయి ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చినా కూడా నన్ను పెడితే ఎట్లా? నా దగ్గరకు వచ్చి ఎందుకు ఆపుతున్నా సార్? जो मेरे पास आए उन लोग क्या करोगे आप? हम आपको कुछ बोल रहे क्या? नहीं, मेरे पास जो लोग आ रहे दरस से आ रहे, नहीं दरस से आ रहे సార్. ఆఫీసర్ దొంగలను పట్టుకోమనండి సార్. ఆఫీసర్ ని మిమ్మల్ని దొంగలను పట్టుకోమని రోడ్ మీద డిస్టర్బ్ చేసే వాళ్ళు పట్టుకోమని. गांव से आए. ఎక్కడికి వచ్చినా మీరు? ఖమ్మం నుంచి వచ్చారు, వికారాబాద్ నుంచి వచ్చారు, వేరే వేరే జిల్లాల నుంచి వచ్చినాం మేము సార్ని కలవడానికి. మా కోసం అన్నం నీళ్ళు లేకపోతే ఉంటాడు సార్. అరే మా నిరుద్యోగులు రేవంత్ రెడ్డి, మా నిరుద్యోగుల కోసం వచ్చిండ రేవంత్ రెడ్డి. మా కోసం వస్తే మేము ఓట్లేసి ఊరు బస్సులు పట్టి తిరిగి ఇంతమంది నేను బండిపోతున్నా దొంగ నా ఉన్నట్టుకెళ్ళి ఇదే తమాచా. ఫోన్లలో అడుగుతానేమో మేము ఆపుతానేమో, ఇబ్బంది ఆపుతానేమో మీరు అంటారు. కొత్తగా వచ్చిండు సీఐ తెలియదు కావచ్చు. ఆయనకు మంచి మంచి డీసీ పడుకొని పెట్టుకున్నా ఇక్కడ నేను. అర్థమైందా? గెలవడానికి వచ్చాము. పీటీ సారాలు చెప్పాలి. పీడీ టీచర్లు అరే ఇంత భయంకరమా? అరే పోయినోడు మంచి సమస్యలు చెప్పుకోవాలి కాదు. एक बात बोलूं आए तो एक तो आवाज लगा लो इधर. इतने लोग नहीं रहना. ऊपर वाले अपार्टमेंट लोग रहते, लोग तकलीफ होता. एक भेजो, मिलके मेरे से बात करके नीचे आते. आए बोले तो मैं महीने एक आदमी को ऊपर भेज के बात करके 5 मिनट में आ जाओ. अरे सब खाली नहीं है देखो పోయిన సార్ 5-10 వచ్చాను మేము. నేను చేయబట్టి ప్రభుత్వం నేను చేయబట్టి వచ్చింది. అడుగు మీ అడగాలు ఒక్కొక్కరు పంపి 5 నిమిషాలు నా భార్య ఆమె ఆమెనే అడిగింది. ఏ కైపు ఇట్నా కైపు దొంగల ఐడి కార్డు టీచర్లు మేము ఐడి కార్డు వచ్చినప్పుడు మీరు వచ్చారంటే నేను వచ్చా. వచ్చారంటే సపోర్ట్ గా వచ్చాం అంతే. ఓకే థ్యాంక్ యూ సార్. మేము మంచి చేస్తుంటే మీరు మాతో గొడవ మేమెందుకు? మేము వెళ్తామంటే సార్ వాళ్ళు వెళ్ళొద్దని చెప్పారు. నేనే పంపించే తమ్ముడు. అదే నువ్వు నాకు రిపోర్ట్ నువ్వు నాకు తెలియదు ఉందా? బాబుకు తెలియదు ఉందా? బాబు వచ్చాడు చూడలేమ్మా. నాకు తెలియదు ఉందా? తెలియదే ముచ్చులోనేనా నేను? మీరు అట్లా అంటే ఎట్లా? नहीं तुम्हारा सीए ओवर ही कर रहा. मेरे को मालूम है उन्हें अब्दुल्ला मेरी पेट में क्या क्या करके आया मेरे पूरा मालूम है. दिखा तुम्हें पीछे मारे तो वैसा ऐसा नहीं रहता. मैं पीछे पड़े तो अब्दुल्ला मेरी पेट में माइनिंग कंपनी के साथ क्या क्या करा पूरा निकाल. फिर काय को मेरा साथ काय को करना है तमाशा पूरा. ऊपर वाले से क्या करता जी?
इन क्या करता है, इसका क्या रहता, मेरा क्या रहता, तुम बोलो। तुम्हारा कुछ नहीं, चेहरा को बोल रहा हूँ, मिल रहा हूँ तो नहीं ले बच्चा भी पाप चेहरा डालो, बैठो बोले एक आदमी को एक दूर से आ వ్యక్తిని వ్యక్తి కలవద్దు అనడానికి అనే వ్యక్తిగత అవసరాలు ఉంటాయి, ఇంకా వేరే పనులు ఉంటాయి. కలుపుకోకుండా ఆయన నిర్బంధంలో పెడితే ఎట్లా? మీరేమైనా నోటీస్ వేయరాడా కలవద్దు అని? మీరు నోటీస్ వేసి ఈయన కలవద్దు, ఈయన నిర్బంధంలో పెట్టినాము, ఈయన నిర్బంధంలో పెట్టినాము, కలవద్దు, కలవడానికి వీల్లేదు, మేము అరాచకంలో ఉన్నాము, సో మాకు ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ లేదు తెలంగాణలో అని మీరు వేస్తే మేము కలవకుంటూ ఉంటాము. అంతేగాని కలవద్దు అంటే నేనేమంటున్నా, మీరు రీజన్ చూపెడితే మేము కలవకుంటూ ఉంటాం. ఎందుకు కలవద్దు? ఆయన మీరు అరాచకవాదో, ఉగ్రవాదో, లేకపోతే హంతకుడో అయితే కలవద్దు అంటే కలవము. దానికి ఏదో కారణాలు చూపించాలి కదా. కరెక్టే ఇన్స్ట్రక్షన్స్ ఉంటే మీరు ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలన్నా 41 CRP కింద ఓ నోటీస్ ఇస్తారు. అట్లా ఆయన ఎందుకు కలవద్దు చెప్తే మేము కలవకుండా ఉంటాం కదా. సరే సార్, నేనేమంటున్నా, మిమ్మల్ని కాదన్నా, మీకు వాళ్ళు చెప్పిన దానికైతే ఒక ఆధారం అయితే ఇవ్వబడితే మేము కలవకుండా వెళ్ళిపోతాము. చెయ్యలేదంటే సార్, ఇప్పుడు మీరు డ్యూటీ చేసినప్పుడు ఫలానా మహేందర్ గారు కానిస్టేబుల్ ఇక్కడ డ్యూటీ చేస్తుండ్రు అనేదానికి డ్యూటీకి మీకు అధికారులు ఆదేశం ఇచ్చిండ్రు, దాని ప్రకారం పనిచేస్తుండ్రు. ఆయనను ఎందుకు కలవద్దో మీరు ఆ ఆదేశాలు చూపెడితే బరాబర్ కలవకుండా వెళ్ళిపోతాము. ఇయ్యండి ఆ నోటీస్ ఇయ్యి, నేను సవాల్ చేస్తా కోర్టులా. నా పేరు శంకర్, నేను ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నా, పని ఉంది ఆయనతోటి, కలిసిపోదామని వచ్చిన అండి. రీజన్స్ ఏముంటది, వ్యక్తిగా నాకు పరిచయము, ఎప్పుడు కలుస్తా, ఇప్పుడు ఇవాళ మీరు కలవద్దంటారు కానీ గతంలో ఎప్పుడు మీరు లేరుగా. ఇష్యూ అయినా గవర్నమెంట్ ఏదైనా ఉంటే అది ఏదైనా ఉంటే సమస్యలు పరిష్కరించి చూడకూడదు అయిపోతుంది కదా. అవి ఆయన కొట్లాడేది కూడా మీలాంటి ఉద్యోగుల కోసమే కదా. శంకర్ నా పేరు. సారు కలుగుతుందని చెప్పాడు కదా. ఒకసారి కనుక్కొని చెప్తారా? ఎన్ని నుంచి వచ్చినావా? విద్యానగర్ నుంచి వచ్చిన. కిందనే ఆపుతున్నాం సార్ మరి. సింగిలే ఉన్నది. ప్రభుత్వం ప్రభుత్వం మారిన కారణం ఇదేనా సార్? ఇదే మీ పోలీసే, ఇదే ముషిరాబాద్ పోలీస్ గత ప్రభుత్వం వల్ల నేను దాదాపు 500 సార్లు అరెస్ట్ అయి ఉన్నా. ఈ ప్రభుత్వం जो मेरे पास आए उन लोग कैसे लोग हम आपको कुछ बोल रहे क्या? नहीं, मेरे पास जो लोग आ रहे दरस से आ रहे, नहीं दरस से आ रहे సార్. ఆఫీసర్ని దొంగలను పట్టుకోమనండి సార్. ఆఫీసర్ని మిమ్మల్ని దొంగలను పట్టుకోమని రోడ్డు మీద డిస్టర్బ్ చేసిన పట్టుకోమని. మీరు ఖమ్మం నుంచి వచ్చారు, వికారాబాద్ నుంచి వచ్చారు, వేరే వేరే జిల్లాల నుంచి వచ్చిన మేము సార్ని కలవడానికి. మా కోసం అన్నం నీళ్ళు లేకుండా ఉంటాడు సారు. మా నిరుద్యోగులు రేవంత్ రెడ్డి మా నిరుద్యోగుల కోసం వచ్చిన రేవంత్ రెడ్డి మా కోసం వస్తే మేము ఓట్లేసి ఊరు బస్సులు బట్టి తిరిగి ఇంతమంది నేను బండిపోతున్నా దొంగ నా ముందడికెళ్ళి ఇదే తమాచా పూలలో అడుగుతానేమో మేము ఆపుతానేమో ఎవరిని ఆపుతానేమో మీరు అంటారు. కొత్తగా వచ్చాడు సిఐ తెలియదు కావచ్చు, ఇంకా ఆయనకు మంచి మంచి డీసీబీలతో పెట్టుకున్నా ఇక్కడ నేను. అర్థమైందా? చేస్తున్నారు. మేము గెలవడానికి వచ్చాం, ఆయన మా కోసం అన్నం నీళ్లు బంద్ చేసి మా కోసం ఉన్నాడు. మేము ఆయన గెలవడానికి వచ్చాము. చెప్పాలి, మా సమస్యలు చెప్పుకోవాలి సార్. ఒక్కొక్కరు పంపిస్తున్నారు కదా.
అరే ఇంత భయంకరమా? అరే పోయినోడు మాట్లాడు, మా సమస్యలు చెప్పుకోవాలి. కాదు ఈ అపార్ట్మెంట్ ఏమంటారు చెప్పు. एक बात बोलूं तेरे आए तो एक दो आवाज दौरान लगा लो इधर इतने लोग नहीं रहना ये देना चाहिए मैं बोलता मैं आया जो ऊपर वाले अपार्टमेंट पर लोग रहते लोग तकलीफ होता एक एक भेजो मिलके मेरे से बात करके नीचे आते हैं आए बोले तो मैं एक आदमी को ऊपर भेज कर बात करके 5 मिनट में आ जाओ। अरे तब कलवनी భార్య ఆమె మొత్తం వచ్చి ఉంటుంది इतना टाइप టీచర్లు మేము మీరు వచ్చినప్పుడు మీరు వచ్చారంటే నేను వచ్చా ఇంతమంది వచ్చారంటే సపోర్ట్ గా వచ్చాం అంతే. ఓకే థ్యాంక్ యూ సార్. అరే మేము మంచి చేసుకుంటే మీరు మాతో గొడవ మేమెందుకు మేము వెళ్తామంటే సార్ వాళ్ళు మేము వెళ్ళొచ్చు పంపిలే తమ్ముడు. అదే నువ్వు నాకు రిపోర్ట్ చెప్తే ఎట్లా? ఇప్పుడు నాకు తెలియదు ఉందా, బాబుకి తెలియదు ఉందా? బాబు వచ్చాడు తెలుసులేమ్మా, నాకు తెలియదు ఉందా? తెలియదే ముచ్చులోనేనా నేను? మీరు అట్లా అంటే ఎట్లా? ఆ రోజు నిరాధ దీక్షలు ఏం సాధించింది లేదు. ఆల్రెడీ గ్రూప్ 1 చేసేది 1:50 అది బట్టి విక్రమార్క అడిగింది ఆ పొజిషన్ ఉన్నప్పుడు. అవును, అసెంబ్లీలో వాళ్ళే 1:100 ఇవ్వాలని చెప్పేసి వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా ఆపోనెంట్ ఉన్నప్పుడు వాళ్ళే గ్రూప్ 1 వచ్చేసి 1:100 ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ అసెంబ్లీలో ఇచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చేటానికి వాళ్ళు ఇప్పుడు దాని గురించే ప్రసక్తే లేదు. అది డిఎస్సి పోస్టులు, అది కేసీఆర్ డిఎస్సి ఇచ్చినప్పుడు ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పేసి అసెంబ్లీలో గోల చేసి మాట్లాడారు. అదే మళ్ళీ ఈ రోజు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి గురించి ప్రస్తావన తీసుకొస్తే ఒక 5,000 పోస్టులు పెంచేసి ఇదే మెగా డిఎస్సి అని చెప్పేసి చేస్తున్నారు. మేనిఫెస్టోలో నేను ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చిన. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 20,000 ఉన్నాయి. అవును, పేజ్ నంబర్ 33లో. అవును, మేనిఫెస్టోలో ఇచ్చారు వాళ్ళు. ఉన్నాయి. మరి ఇది 100 రోజులలో రాసి ఉన్నది. మరి 100 అయిపోయి నేను 110 రోజులు అవుతుంది కంప్లైంట్ ఇచ్చిన. అదే మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవును ఇచ్చిన. కానీ అసలు నేను ఇప్పుడు ఏది అసలు 6 రోజుల నా బలహీనత వెళ్ళిపోయింది 1 నిమిషాల. అది వదిలిపెట్టింది. ఇప్పుడు ఏదేమైనప్పటికీ ఈరోజు నేను ఇంత పోరాటం చేసి ఈ ప్రభుత్వం కోసం అని అవును, ఆ రోజు మీరు అధికారం రావడం కోసం ఎంతో ఫైట్ చేసి అన్ని విలేజ్ లో మాతో కూడా బస్సులు పెట్టించి బస్సు యాత్ర చేపించి వాడుకున్నారు మమ్మల్ని. ఈ రోజు మేము వస్తుంటే రోడ్ల మీద కనీసం రోడ్డు టీ దాటడానికి పోతే రోడ్డు మీద అరెస్ట్ చేస్తున్నారు. పిల్లలు పోతున్నా అక్కడ కూడా అరెస్ట్ చేస్తున్నారు. మేమేమన్నా రౌడీలు లేకుంటే ఏమనుకుంటున్నారు మమ్మల్ని? మేము కష్టపడితే అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డికి ఉద్యోగం ఎట్లా వచ్చింది? మేము చేస్తే వచ్చింది. అట్లా అనుకుంటారు లేదు. ఆయన ఒక్కడే మొత్తం భుజానికి వేసుకున్నట్టు. ఏం కొట్లాడింది అబ్బాయిన? కాళేశ్వరం మీద కొట్లాడలే లేదు, అసలు దాని ప్రసక్తే. ఇప్పుడు మిషన్ భగీరథ మీద కొట్లాడలే, ధరణి మీద ఎప్పుడో రోజు మాట్లాడలే, మిషన్ కాకతీయ గురించి మాట్లాడలే, రింగ్ రోడ్డు కేసు అన్నాడు ఇవాళ దాకా నోరెత్తలేడు. అయిపోయింది దాని గురించి ఎత్తుతలేడు. ఏదైనా మాట్లాడింది ఏముందబ్బా? మొత్తం అవన్నీ కేసులు నేను ధరణి నేను బయటికి వరంగల్ సెంటర్ నేను బయటికి చేసి ఏం మాట్లాడండి. మన వరంగల్ పోయిండు సూపర్ స్పెషాలిటీ స్కామ్ పోయింది. ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్. ఈఆర్డు దాకా ఆయన ముఖ్యమంత్రి అయినాక ఒక్క ప్రభుత్వ ఆసుపత్రికి కూడా పోలే. నా గాంధీకి పోలే, నా ఉస్మానియా పోలే, నా వరంగల్ ఎంజిఎం పోలే, దేనికి పోలే. ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ పోయిండు. బసవ తారకం ఫంక్షన్కు పోయాడు. ఇక అంతేగాని ఇక పేదోళ్ళ దవాఖానలో పోలే. పేదల గురించి మాట్లాడితే ఇగో ఇది నా గల్వని క్వశ్చన్ వాళ్ళని చూసినా వారి పరిస్థితి.
కాబట్టి ఏవైతే ఉన్నా కానీ ఇవాళకి 6వ రోజు 6 రోజులు రానిట్లేదు నా వస్తుంటే అక్కడ ఆపేస్తున్నారు మమ్మల్ని రానిట్లే. నేను అరెస్ట్ చేస్తారంటే వచ్చింది కదా తప్పని పని లేదు మేము జీబులో ఎక్కిస్తాం రండి అని చెప్పేసి గల్లాలు పట్టుకొని గుంజుకొని పోతున్నారు. ఇప్పుడు ఎంత చాలా మంది వచ్చినాం మేము. ఇప్పుడు అన్ని జిల్లాల నుంచి వరంగల్, కరీంనగర్, వికారాబాదు, వరంగల్, హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి అన్ని జిల్లాల నుంచి మేము పీఈటీలు అందరం కలిసి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తే మీరు రండి స్టేషన్ పోదాం, మిమ్మల్ని ఎవడు మీకు పర్మిషన్ ఉందా, మీరు ధర్నా చేసుకుంటూ వచ్చారా, ఎట్లా వచ్చారా రాస్తారా, ఇవన్నీ అడుగుతుండో రండను గల్లా పట్టుకొని గుంజిపోతున్న టీచర్స్ని. ఇంత ఘోరం అయితే ఎట్లా రేవంత్ రెడ్డి టీచర్లను బడి పంతులను గల్లాలు పెట్టి గుంజుకపోతారు. వాళ్ళంతా టీచర్లు రేపు కమిషనర్ ముట్టాడు ఉన్నాను అందరూ పెంపు కోసము మీరు అందరు పిలిపించి చేయని అరెస్ట్ చేస్తే చేసుకోండి చేసుకోమని. ఆ రోజు మేము తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు అరెస్ట్ చేశారు. ఇప్పుడు గ్రూప్ 1 రద్దు చేసుకుని మమ్మల్ని అరెస్ట్ చేసుకుని ఈ అరెస్టులు భయపడే ప్రసక్తే లేదన్న. మీకు మా కోసం చేస్తున్నారు, మేము మీకుంటాం, మీకు తోడుకుంటాం. మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు దయచేసి మీకు దండం పెడతా. రేవంత్ రెడ్డి గారు మీరు నిరుద్యోగుల కోసం బస్సు యాత్రలు పెట్టించి ఇవన్నీ చేపించి మీరు అదే అసెంబ్లీలో మీరు ఏం చెప్పారు 1:100 అని చెప్పేసి చెప్పారు. అదే బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఈ రోజు మరి ఏమైంది మీదేమైంది? నాది మదర్ నియోజకవర్గమే, చింతకాని మండలం. రండి మరి మేము వస్తే మమ్మల్ని దగ్గర కూడా రానియట్లేదు. నాగులవంచ అన్న, నాగులవంచ చింతకాని మండలం. అయితే ఇంతవరకు ఆ దళిత బంధుకు ఇచ్చిన వెహికల్స్ కూడా మళ్ళీ అందరితో ఏం లేదు. ఇక ఆ రోజు ఇచ్చిన అందరితో ఆపేశాడు. మళ్ళీ ఎప్పటికైతే అసలు కలవడానికి కూడా దగ్గర రానిట్లే, పోలీసులతో నెట్ వేపిస్తుండు. ఆ లెటర్లు తీసుకుంటుండో తీసిపోయి ఆడబడేస్తుండో అర్థం కావట్లేదు. దగ్గర కూడా రానిట్లే మమ్మల్ని. ఈరోజు ఆడ ప్రజాపాలన అని చెప్పేసి అప్లికేషన్ తీసుకుని కట్టగట్టి బయటపడేస్తున్నారు. అసలు అక్కడ ఎవరు ఉంటుండో అర్థం కావట్లేదు. మా సమస్యలు చెప్పుకోవడానికి పోతే ఆడ ఎవరు ఉంటుండో అర్థం కావట్లేదు. అయ్యా బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, మీరు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా చెప్పారో మెగా డిఎస్సి వేస్తా అని చెప్పారో, పీఈటీ పోస్టులు పెంచుతా అని చెప్పేసి మీరు అసెంబ్లీ సాక్షి చెప్పారో, సో అది మీరు ఇచ్చిన మాటనే, మీరు ఏదైతే హామీలు ఇచ్చారో, మీరు ఎలక్షన్ కు ముందు ఎలాంటి అయితే చెప్పారో అవి నెరవేర్చమని మేము అడుగుతున్నాం. ఓకే, మేము కొత్తగా ఏం అడగట్లేదు, లేకపోతే ఈ ఎక్కడా లేని విధంగా మేము అడగట్లేదు. మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి వేసిండు, ఈ రోజు వచ్చిండుగా. మీరు అడగండి ఎట్లా చేసిండు డిఎస్సి, ఎన్ని పోస్టులు ఇచ్చిండు అక్కడ. నువ్వెక్కడ మెగా డిఎస్సి అని చెప్పినావు, నువ్వు ఇప్పుడు ఎట్లా చూస్తున్నావు ఆయన అడుగు. ఈ రోజు మాట్లాడు. నువ్వు ఏం మాట్లాడుకుంటున్నారు? మీ ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడుకోవడానికి వచ్చారా? దేని గురించి మాట్లాడుతున్నారు? ఆయన డిఎస్సి వేసిండు, నువ్వు ఎందుకు వేయట్లేదు? మేము వస్తే టీచర్లు, మేము వస్తే మమ్మల్ని గల్లాలు పట్టుకొని పోతాం. మేము బడి పంతులు, మేము డిసిప్లిన్ నేర్పించే వాళ్ళం. మేము స్కూల్లో ఆటలు నేర్పించే వాళ్ళం. మమ్మల్ని గల్లాలు పట్టుకొని మీ పోలీసు వాళ్ళతో లాగిస్తావా? మేము చదువుకొని మేము పోలీసులైన ఈ రోజు ఖమ్మం జిల్లాలో ఒక ఎస్ఐని టార్చర్ చేసి సూసైడ్ చేసుకునేలాగా మీ ప్రభుత్వం ఉంది అని అంటే మీరు ఎలాంటి పొజిషన్ లో ఉన్నారు? అసలే పోలీసులకే రక్షణ లేకుండా వాళ్ళ కేసులు వాళ్ళే సమస్యలు పరిష్కరించుకోకపోతే రేపు రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏంటి? సామాన్యుడు ఎవరికి చెప్పుకోవాలి? పోలీసు వాళ్ళకి, ఎస్ఐకే న్యాయం జరగకపోతే సామాన్యుడికి చెప్పుకోవాలి. అదే పొద్దుటూరు, చింతకాని మండలం పొద్దుటూరు జిల్లాలో పొద్దుటూరు విలేజ్ లో ఒక రైతు సూసైడ్ వీడియో చేసుకుంటూ కబ్జాలు చేస్తుంటే వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తుంటే మీరు ఈ రోజు బట్టి విక్రమార్క పోయి వద్దాం. అదే మరి ఆయన పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినప్పుడు మీ పోలీస్ వ్యవస్థకు చెప్పేసి, నువ్వు రేవంత్ రెడ్డి గారు మీరు హోంశాఖ మంత్రి ఉన్నారు, మీరు మీ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పరిష్కారం కాకపోతే మీరు చచ్చిపోయిన తర్వాత బట్టి విక్రమార్క మీరు ఎట్లా పోతారు? చచ్చిపోయిన తర్వాత సంతాపానికి. అదే ఆ రోజు సమస్య ఉన్నప్పుడు మీరు ఆ సమస్య గురించి మాట్లాడినట్టయితే ఈ రోజు అంతా చచ్చిపోయి ఉండాడు కాదు కదా. మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎవరి కోసం చేస్తున్నారు? మీరు మీ పంచుకోవడానికి చేస్తున్నారా? ఈయన ఏం చేసిందని ఇట్లా మీరు రూమ్ లో బంధించారా? మా కోసం పోరాటం చేసిందని మీరు బంధిస్తున్నారా? మా ఉద్యోగాలు అడుగుతున్నాడని చేస్తున్నారా? మీరు ఏం చేసిండు మిమ్మల్ని? మీరు ఏదైతే ఆ రోజు గ్రూప్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందో ఆ దొంగలకి, మీరు కాళేశ్వరం దొంగలకి, వీళ్ళందరూ దొంగలకి మళ్ళీ మీ పక్కన పెట్టుకుంటున్నారని మిమ్మల్ని క్వశ్చన్ చేసినందుకు ఈ రోజు మీరు పార్టీల నుంచి సస్పెండ్ చేశారు. బక్కా జెర్సన్ గారు కాంగ్రెస్ పార్టీకి చేసిన ద్రోహం ఏంటి?
మీరు ఒకసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు ఒకసారి గుర్తు పెట్టుకోండి. మీరు ఏంటి బక్కా జర్సన్ గారు అన్నగారు ఈ కాంగ్రెస్ పార్టీకి చేసిన ద్రోహం ఏంటి? 30 సంవత్సరాలు ఆయన జీవితంతో కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం ఆయన చేసిన ద్రోహమా? ఇదేనా మీరు చేస్తుంది? దీనికోసమైనా మీరు మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఆయన పోరాడింది మీకోసం పోరాడితే ఈ రోజు మీరు పదవులు తీసుకొని ఆ రోజైతే దొంగలు ఏదైతే ఉన్నారో మళ్ళీ అదే దొంగలను తీసుకొచ్చి మీ పార్టీలో జాయిన్ చేయించుకొని ఆ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను ద్రోహం చేసుకుంటూ నిరుద్యోగులకు ద్రోహం ఇదే నిరుద్యోగులను పెట్టుకొని మీరు ఉద్యోగాల కోసం మీరు మీ పదవుల కోసం మమ్మల్ని వాడుకొని మా నిరుద్యోగులను వాడుకొని బస్సు యాత్రలు చేపించి ఊరు తీపించి మా అమ్మ కాళ్ళు మా నాన్న కాళ్ళు మా అవ్వయ్య మా తాతయ్య మా కాళ్ళు పట్టుకొని మా అన్నదమ్ములు కాళ్ళు పట్టుకొని మీకు ఓట్లు వేపించి మీకోసం మేము చేస్తే ఈ రోజు మమ్మల్ని గల్లాలు పట్టుకుంటారు. మీరు మమ్మల్ని స్టేషన్ లో పెడతారా? ఈ రోజు మా కోసం పోరాడుతున్న అన్న మీ పార్టీలో ఉన్న మీకోసం చేసిన అన్నని ఈ రోజు మీరు పార్టీలో నుంచి సస్పెండ్ చేయించి మీరు మీ దొంగలంతా పోగయ్యి మీరు దొంగల మీరు పదవులు పంచుకుంటున్నారు. పోరాడేవాడిని క్వశ్చన్ చేసేవాడిని మీరు ఇక్కడ రూమ్ లో ఖైదీలు బందీయా? ఏం చేసిండినా మా కోసం మాట్లాడటం నేను చేసిన తప్ప? మా అన్న ఏం చేసిండని మీరు రూమ్ లో బంధించారు. మీరు ఎందుకు పోలీసు వాళ్ళు మీరు అక్కడ కాపలు ఉంటున్నారు? ఏం చేసిండని కాపలా ఉంచుతున్నారు మీరు? ఆయన ఏం చేసిండని మీరు గేట్ ముందు కాపలా ఉంచుతున్నారు. అర్జెంటుగా మీరు ఆ కాపలాలు తీపిచ్చేయండి. మేము ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో గ్రూప్ 1:100 మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు ఇచ్చిందే ఇది. ఇక్కడ చూడండి, మీరు ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో మీరు ఏదైతే పబ్లిక్ మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు ఏదైతే చెప్పారో అదే మేము అడుగుతున్నాం. మీరు చెప్పిన మాటలే మేము అడుగుతున్నాం అంతే తప్ప మా సొంతంగా మేమేం అడగట్లేదు. మీరు ఆ రోజు అధికారంలో రావడం కోసం మాకు మీరు ఏదైతే చేశారో దాన్నే మేము అడుగుతున్నాం. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచమని చెప్తున్నాం. మీరు ఎందుకు పెంచట్లేదు? ఏమవుతుంది? ఆ రోజు మీరు పెంచండి అసెంబ్లీలో బల్లాలు గుద్దారు, రోడ్లు ఎక్కారు. డిఎస్సి పోస్టులు ఆ రోజు ఏం చెప్పారు? కేసీఆర్ డిఎస్సి ఇస్తే ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పేసి మీరే స్టేట్మెంట్లు ఇచ్చేసి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చి కేవలం 5,000 పోస్టులు పెంచేసి ఇదే మెగా డిఎస్సి మేము నిరుద్యోగులకి ఏదో చేస్తున్నాం అని చెప్పేసి మీరు స్టేట్మెంట్లు ఇచ్చేసారు. పాత ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో ఇచ్చిన పోస్టులు మీరు రంగరంగ వైభవంగా ఆడ పెట్టేసి ఆ పత్రాలు ఇచ్చేసి అన్ని పోస్టులు మేమే ఇచ్చానని గొప్ప చెప్పుకుంటున్నారు మీరు. అంతే తప్ప మీరు వచ్చిన తర్వాత ఎన్ని పోస్టులు ఇచ్చారు, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, మమ్మల్ని ఎందుకు ఇట్లా ఆగం చేస్తున్నారు అంటే మీకు పదవులు రావడం కోసం మీరు అధికారంలో ఉండటం కోసం మా నిరుద్యోగులను వాడుకొని ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని మళ్ళీ అదే పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారు. అలా అని మీరు తప్పని అడిగిన వాళ్ళని ఇట్లా రూమ్ లో బంధిస్తున్నారు. ఏం చేసిందని మీరు ఈరోజు బక్కా జర్సన్ గారు చెప్తున్న కాంగ్రెస్ నాయకులారా మీకు దండం పెడుతున్నా. మీరు ఎవరైతే సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారో నిజంగా కాంగ్రెస్ కోసము రోడ్లకి ఇల్లు తిరిగి కాళ్ళు మొక్కి మీరు అధికారంలో చేసిన వాళ్ళు ఉన్నారో ఈ అన్న గురించి ఒక్కసారి మీరు మాట్లాడాలి. మీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎవరైతే మాట్లాడకపోతే మీరు కూడా ఈ తప్పుకి రేవంత్ రెడ్డి చేసే తప్పుకి సో అది కూడా మీరు చెప్పాల్సింది ఉంది. మీరు సమాధానం చెప్పాలి. మా నిరుద్యోగులకు సమాధానం చెప్పాలన్నా. మేము తిరిగాము, ఇదే ప్రభుత్వం కోసం మేము బస్సు యాత్రలు చేసాము. తీర్మార్ మళ్ళా నువ్వు క్యూ న్యూస్ తీర్మార్ మళ్ళా నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు క్యూ న్యూస్ పెట్టుకొని నిరుద్యోగులు మమ్మల్ని రమ్మని చెప్పేసి ఈ రోజు ఒక అక్కని నువ్వు ఎగురుతుంది చూడని మాట్లాడుతున్నావు. తీర్మార్ మళ్ళా జాగ్రత్తగా ఉండు. ఈ రోజు మా నిరుద్యోగుల గురించి నువ్వు ఒక్క రోజు కూడా బహిరంగ లేఖ నువ్వు రాసేది లేక మేము రాస్తాం. నిరుద్యోగులు ఎన్ని లేఖలు రాయమంటావు చెప్పు. రాష్ట్రం మొత్తం మీ అసెంబ్లీ మొత్తం నిండిపోయింది మేము రాసే లేఖలకి. నువ్వు ఒక లేఖ రాసి పంపిస్తావా? నువ్వు సీఎంతో మాట్లాడే రైట్స్ లేవా నీకు? నువ్వు గెలవలేవా? నీకు కూడా లేదా? మాకు లేదు. ఎట్లాగో సీఎంని కలిసే రాత మాకు లేదు, నీకు కూడా లేదా చెప్పు. నువ్వు ఖచ్చితంగా వీటన్నిటి సమానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు మీ దండం పెడతా. బట్టి విక్రమార్క గారు మా నిరుద్యోగుల గురించి ఆలోచించండి. మేము పోరాడాం, మాకు అయిపోతుంది, టైం అయిపోతుంది. ఇక మీరు ఖచ్చితంగా మీ కాలు మొక్తా దండం పెడతాం. మా నిరుద్యోగులంతా కూడా ఖచ్చితంగా మీరు మాత్రం మా డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అవి నెరవేర్చకపోతే మళ్ళీ మేము ఎట్లయితే గత ప్రభుత్వాన్ని కిందికి దించామో సేమ్ అదే మళ్ళీ రిపీట్ చేస్తాం. ఖచ్చితంగా మళ్ళీ ఊరు వెళ్తాం, మళ్ళీ గ్రామాలకు వెళ్తాం. నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ.